ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇక రకరకాల ట్రావెల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ఇలా డ్రైవర్స్ ఉన్నారు కదా. వాళ్ళు పాపం రాత్రి మగుళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామందికి నిద్ర ఉండదు. చాలామందికి నిద్ర మేలుకో ఉంటారు కాబట్టి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాళ్ళ పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం బస్సుల్లో ప్రయాణిస్తున్నాం, వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, సేఫ్గా వెళ్తున్నారు కాబట్టి మనము సేఫ్గా వెళ్తున్నాం కదా. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నాం కదా. కాబట్టి ఇలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. నిజరా. కాబట్టి 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. మీ మహాకృపను బట్టి మరొకసారి మరొక నూతన శుభోదయాన్ని తండ్రి, ఇదిగో మా అందరికీ మీరు ఇచ్చారు. కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఆలోచన బట్టి తండ్రి, ఇదిగో బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, నేను ప్రభా వెహికల్స్ అన్ని డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్లైట్లు అండ్ ట్రైన్స్ అంట, ఇలా అందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి యేసయ్య ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు నిద్ర సరిగా పోరు. ఎందుకంటే రాత్రి మగళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. అందువల్ల నిద్ర వల్ల ఇబ్బంది ప్లస్ అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి దయవుంచి వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వీరిని దర్శించండి. వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, మంచి జ్ఞానమును దయచేయండి. కృపను చూపండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో తండ్రి, నేను వీరి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ధైర్యాన్ని, నెమ్మది, సమాధాన, సంతోషాన్ని దయచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరందరికీ రక్షణ, మారు మనసు అనుభవాన్ని దయచేయండి. మీరే నిజ దేవుడు, సృష్టికర్తను వారు తెలుసుకొని సత్య మార్గంలోకి రావడానికి సహాయం చేయండి, దయచూపండి. కృపను మనం ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా, ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, కుటుంబాల్లో కూడా నేను ప్రభా ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగించండి. మీ చిత్తమైతే సమృద్ధిని దయచేయండి. వాళ్ళు డ్రైవింగ్ చేసే విషయంలో కూడా వాళ్ళు సేఫ్గా డ్రైవింగ్ చేయాలి. కృపను దయచేయండి. ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు ఎదురవకుండా మీ కృపలో భద్రపరుచుకొని క్షేమాన్ని ఇవ్వమని, దయచూపని, కనికరించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం చేయమని, తోడుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.